మహిమనికే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభు నీకే, నా యేసు ప్రభునకే, సమీపింపరాని తేజస్సు నందు వసించు అమరుండవే, సమీపింపరాని తేజస్సు నందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే, ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభు నీకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభు నీకే, నా యేసు ప్రభు నీకే, ఎంతో ప్రేమించి నాకై ఎంతెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, ఎంతో ప్రేమించి నాకై ఎంతెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభు నీకే, నా యేసు ప్రభు నీకే, ప్రియ యేసు ప్రభు నీకే, నా యేసు ప్రభు నాకే, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణతాశయముల్ ధరణే ప్రసరింప ఏర్పరచుకుంటివే, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణతాశయముల్ ధరణే ప్రసరింప ఏర్పరచుకుంటివే, ఆరాధనా
నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునికే, నా యేసు ప్రభునకే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై, నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై, నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఆరాధనా 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 ఆరాధనా, ప్రియ యేసు ప్రభునికే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునికే, నా యేసు ప్రభునకే. మహిమనికే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమనికే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ఆరాధనా, ప్రియ యేసు ప్రభునికే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునికే, నా యేసు ప్రభునకే. మహిమనికే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమనికే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞతా స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞతా స్తుతులు. అర్హుడవు 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 గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవు యోగ్యుడవు, రక్తమిచ్చి రక్తమిచ్చి ప్రాణమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవు యోగ్యుడవు, మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు.
పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి సిల్వ శక్తితో నేను తన జీవులుగా మార్చెను. సిల్వ శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. నూతన జీవులుగా మార్చెను. అర్హుడవు 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 గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు యోగ్యుడవు. రక్తమిచ్చి రక్తమిచ్చి ప్రాణమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. దేవుని ప్రేమ విస్తరించగా కృపావరమునే దానముగా. దేవుని ప్రేమ విస్తరించగా కృపావరమునే దానముగా. యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా నా యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను. అర్హుడవు అర్హుడవు యోగ్యుడవు యోగ్యుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు యోగ్యుడవు. రక్తమిచ్చి రక్తమిచ్చి ప్రాణమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు యోగ్యుడవు. మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. క్రీస్తుతో రాజ్యమెలగా క్రీస్తుతో రాజ్యమెలగా జయించు వారిగా మార్చెను. నా క్రీస్తుతో రాజ్యమెలగా జయించు వారిగా మార్చెను. అర్హుడవు 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 గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు యోగ్యుడవు. రక్తమిచ్చి రక్తమిచ్చి ప్రాణమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు. మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఆమేన్ ఆమేన్. తండ్రి దేవ స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రియులారా ఉదయకాలం చక్కని పాటలు పాడి రోజు యేసుక్రీస్తును కనబరచడానికి జీవంగల దేవుడు ప్రియులారా మన బ్రతుకులో దేవుడు చూపిన కృపను బట్టి ప్రియులారా మనం స్తుతిస్తాం. మనం ఈ రోజు బ్రతుకు ఉన్నామంటే యేసయ్య కృప, దేవుని కరుణ, దేవుని దయ, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా దేవుడు అద్భుతంగా మనల్ని కాపాడి పోషించి బలపరిచి ఈ రోజు దాకా మనల్ని కాపాడిన దేవుని ప్రియులారా స్తుతిస్తాం. నిండు హృదయంతో స్తుతిస్తాం, ఆరాధిస్తాం. మన జీవితాన్ని ప్రభు చేతిలో సమర్పిస్తాం.
లేదు ప్రభు ప్రియులారా నమ్మదైన దేవుడు మనకు సహాయం చేశాడు. ఇంకా కూడా తప్పకుండా ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మన దేవుని ఎప్పుడు పొందైన ప్రియులారా మన అందరం ముందుకు ధైర్యంతో మనం ప్రభుత్వం కలిసి పరిశుద్ధాత్మతో కలిసి నడవడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పాట పాడినట్టు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టడం కంటే గొప్ప ప్రేమ ఏదీ లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అన్ని కోణంలో అంటే అన్ని ఏరియాలో మనం విడుదల పొందాలి అన్నమాట. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్ ప్రతి ఏరియాలో మనం దీవెన పొందాలి అన్నమాట. ఆశీర్వాదం పొందాలని ప్రియులారా ప్రభు కోరుతుంది అన్నమాట. మీరు ఆశీర్వాదాలు అనుభవించాలి. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచారు. ఆశీర్వాదం మనం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచామన్నమాట. శాపం పొందుకోవడానికి కాదు కానీ ఆశీర్వాదాన్ని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆశీర్వాదం అనుభవించుకోవడం దేవునికి చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి ఆశీర్వాదం ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రియులారా మనం తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించినప్పుడే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు అనుగ్రహించాను అనమాట. మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ ఫలం కానీ వరాలు మన ఆత్మలో ఉంది, మీ ఆత్మలో ఉంది అనమాట. పరిశుద్ధాత్మ ఫలం వరములు పిల్లల మన ఆత్మలో ఉంది అనమాట. స్తోత్రం. కాబట్టి మనం అది ప్రార్థన చేస్తున్న కొలది, ఆరాధన చేస్తున్న కొలది, వాక్యాలు ధ్యానించిన కొలది, పరిశుద్ధమైన జీవగల దేవునితో సమయం గడుపుతున్న కొలది మన అది రిలీజ్ అవుతాయి అనమాట, ఇంక్రీజ్ అవుతాయి అనమాట. మన ఆత్మలో ఉంది, ఆత్మలో ఉండి బయటకు రిలీజ్ అవుతాయి. రెండు అదొకటికే పట్టుదల ప్రార్థన అవసరం అనమాట. పట్టుదల ప్రార్థన కోరిక మనకు అవసరం. ఇలాగే ప్రియుల మన మానసికంగా మనం బలపరచబడాలి. ప్రభు తన మాటల ద్వారా మన ప్రాణాన్ని బలపరుస్తారు. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, భయపడకము, తెగలపడకము, నేను తోడు ఉండాను, నేను సహాయం చేస్తాం, నేను బలమిస్తాం, బలపరుస్తాం. కాబట్టి ఆ వాక్యాలు ప్రియులారా మనం ధ్యానించినప్పుడు, విన్నప్పుడు మనకు ప్రాణానికి బలం వస్తాయి అనమాట. ఎందుకంటే ప్రభు చెప్తున్న విషయం, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కుమారుడా, నువ్వు భయపడకము, తెగలపడకము, భయపడకము, వేలపడకము, నేను తోడు ఉన్నాను. ప్రభు చెప్పిన మాట ప్రియులారా మనం చూసినట్లయితే సదాకాలం అనమాట. సదాకాలం నాతో మీతో ప్రభు ఉంటే చాలు ప్రియులారా. సదాకాలం ప్రభు ఉంటే చాలు. ప్రభు సదాకాలం ఉంటే ప్రభు మనం అవసరాలు తప్పకుండా తీరుస్తాడు. హల్లెలూయా. మనం ప్రతి ఏరియా సహాయం అంటే ప్రియులారా ఒక ఇది కాదు, ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ ప్రతి ఏరియాలో ప్రభు నాకు మీకు సహాయం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే జీవగల దేవుడు అనమాట, తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు దాకా ప్రభు ఎన్నో సహాయం మనకు చేశాడు. కాబట్టి అది మనం జ్ఞాపకం చేసినప్పుడు మన విశ్వాసం ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు జీవగల దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు కొన్నిసారి మనకు ఇలాగ ఆలోచన వస్తాయేమో, నేను అర్హుడు కాదు, అర్హురాలు కాదు, కాబట్టి నాకు ప్రభు సహాయం చేయలేదని కొన్నిసారి మన మనసులో ఆలోచన రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసు రక్తం వాడుకోవాలి. ఇప్పుడు మనం దేవుడు మనల్ని అర్హులుగా మార్చామన్నమాట. యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని అర్హులుగా మార్చాం. అవును, మనం ఒకప్పుడు మన అర్హులం కాదు, పాపులంగా ఉన్నప్పుడు మన అర్హులం కాదు. కానీ యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టి పరిశుద్ధ రక్తం మీలో ఆధారపడిన నీవు నేను దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించడానికి అర్హులమనమాట. అర్హులమే, యేసు రక్తం ద్వారా అర్హులం. యేసయ్య మరణ పునరుద్ధానం మనం నమ్ముతున్నాం కాబట్టి ప్రియులరా అర్హులమనమాట. కాబట్టి ఆశీర్వాదానికి మనం అర్హులమని సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు తప్పకుండా అధికంగా దీవిస్తాడు. కాబట్టి తండ్రిని దేవుడు ప్రియులారా మనల్ని దీవించిన విధానం ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపి దీవించామన్నమాట. పరిశుద్ధాత్మను పంపి దీవించాం, క్రీస్తుని పంపి దీవించాం. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆశీర్వాద పూర్ణ దేవుడు నాలో మీలో ఉన్నాడనమాట. కాబట్టి మీరు మిమ్మల్ని చిన్న చూపు చూడవద్దనమాట. చిన్న చూపు మనం చిన్నప్పటి నుండి లేదంటే మన పరిస్థితిని బట్టి, బ్యాక్గ్రౌండ్ బట్టి మీరు మిమ్మల్ని చూస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చూడాలి, క్రీస్తుని బట్టి మిమ్మల్ని మీరు చూడాలి అనమాట. బ్యాక్గ్రౌండ్ బట్టి కొందరు చూస్తున్నారేమో, మీ డిగ్రీని బట్టి చూస్తున్నారేమో, మీ బ్యాంకులో ఉన్న అమౌంట్ బట్టి, లేదంటే మీ ఆస్తి పాస్తుని బట్టి
వరల్డ్ స్టాండర్డ్ అనమాట. అదంతా ప్రియులారా మనం చూసినట్లయితే వరల్డ్ స్టాండర్డ్. కాబట్టి వరల్డ్ స్టాండర్డ్ లో తేడాలు ఉండవచ్చు, కానీ గొప్ప స్టాండర్డ్ క్రిస్తు అనమాట, యేసు క్రిస్తు. కాబట్టి యేసు క్రిస్తు కాబట్టి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే జీవంగల దేవుడు అనమాట, సృష్టికర్త దేవుడు అనమాట. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. ఇప్పుడు తండ్రి ప్రియులారా యేసు క్రిస్తుని అనుగ్రహించామంటే జీవంగల దేవుడే క్రిస్తు ద్వారా లేదంటే పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి నాకు మీకు సదాకాలం తోడు ఉన్న దేవుడు సదాకాలం సాయం చేస్తాడు. నిత్యం సాయం చేయడానికి సిద్ధపడి ఇలా ఉన్నామన్నమాట. సృష్టికర్త దేవుడు నాకు మీకు నిత్యం, ఒకరోజు కాదు నిత్యం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఒకటి, టెస్ట్ చేయాలి, మనం ఆధారపడే ప్రభు నాకు సహాయం చేయమంది. హల్లెలూయా. ఏ విషయమైనా ధైర్యంతో చెప్పవచ్చు. ఇప్పుడు ఇలా మనం మనుషులతో మన విషయాలని చెప్తున్న దానికంటే మనం హృదయం పూర్తిగా ప్రియుల మనం నమ్మకంగా మనం జీవంగల దేవుని ముందు మనం ఓపెన్ చేసుకోవచ్చు. కొందరు చెప్తారు మాతో మీ అన్ని విషయాలు చెప్పమని చెప్తారు, కొందరు మనుషులు చెప్తారు. కానీ అన్ని విషయాలు చెప్పిన తర్వాత అదే మనుషులు కొన్నిసారి మన తర్వాత తప్పు పెడతారు. వారి ముందు చెప్పినప్పుడు మీరు మీ హృదయం అన్ని చెప్పమని చెప్తారు, కానీ మనం చెప్పిన తర్వాత అదే మనుషుల తర్వాత మనలో చిన్న చూపు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ జీవంగల దేవునితో మాత్రం ప్రియుల మన హృదయం పూర్తి మనం ఓపెన్ చేయాలి ప్రియుల, ఓపెన్ చేసే వారు ఉండాలి. ప్రభుత్వం మన సమయం గడపాలి. మెల్లగా మన విషయాలు మనం నెమ్మదిగా నిదానంగా మనం దేవునితో మాట్లాడాలి, నేర్చుకోవాలి. నెమ్మదిగా మనం దేవునితో మనం మాట్లాడాలి. అప్పుడేమవుతుంది, హృదయం ఫ్రీ అయిపోతుంది అనమాట. బాధలు చివరి బాధ కూడా అయిపోయినప్పుడు దాకా దేవునితో మాట్లాడాలి. బాధలు అంటే దేవునితో చెప్పాలి అనమాట. ప్రభు వినడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. ప్రభు ప్రియులరా మన మాటలు వినడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనం ప్రియులర యేసు రక్తం ద్వారా కడగబడి ప్రభుత్వమైన హృదయం ఓపెన్ గా చెప్పాలి. ప్రతిరోజు కొందరు మనం చూసినంత నమ్మకంగా ఈ విషయంలో ప్రతిరోజు ప్రభుత్వం మాట్లాడు. కొందరు మనం చూసినట్లయితే బిసి అని చెప్పి వారు కరెక్ట్ చెప్పలేని వారు బీపీ షుగర్ అది పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వారి టెన్షన్ పెరగడానికి అవకాశం ఉంది అనమాట. బాధలు ఇంక్రీస్ అవడానికి అవకాశం. కొందరు మనం చూసిన అనుదినం ప్రభుత్వం నమ్మకంగా చెప్తారు. అప్పుడు వారు హృదయంలో దేవుడు తన గొప్ప సమాధానంతో నింపుతాడనమాట. సమాధానం అవసరం అనమాట. మనం హల్లెలూయా సమాధానం, సంతోషం, ప్రేమతో హోలీ స్పిరిట్ మనం నింపుతాడు. ఇప్పుడు ప్రియుల మన హృదయం మాత్రం ప్రియుల ప్రభు ముందు మనం ఓపెన్ చేయాలి. ప్రభుత్వం మనం ప్రతి విషయాలు మనం చిన్నది కానీ పెద్దది కానీ అన్ని విషయాలు ప్రియుల స్నేహితులతో కానీ చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తులతో మనం ఎలాగ చెప్తారో దానికంటే ఇంకా క్లోజ్ గా మనం యేసుతో మన హృదయం తెరిచి మాట్లాడడం ప్రియులరా మనం నేర్చుకోవాలి. దాని వల్ల ఏమవుతుంది, మన ఈ ప్రయాణం చాలా సంతోషంగా హ్యాపీగా మనం ముందుకు వెళ్ళవచ్చు అనమాట. అంటే టెన్షన్ లేకుండా, బాధ లేకుండా, సమాధానం, దేవుని సమాధానం అనుభవించుకొని, దేవుని సంతోషం అనుభవించుకొని, దేవుని ప్రేమ అనుభవించుకొని హాయిగా వెళ్ళవచ్చు అనమాట. ప్రభుత్వం కలిసి, పరిశుద్ధాత్మతో కలిసి. హల్లెలూయా. కాబట్టి మనం బాధలు చెప్పాలి, ప్రభుత్వ సమయం గడపాలి. ప్రభు వింటారు, తప్పకుండా వింటారు. వినడం మాత్రం కాదు, దానికి పరిష్కారం తీసుకొని వస్తాడు తండ్రి. అంటే దేవుని చిత్తానుసారంగా పరిష్కారం తీసుకొని వస్తాడు అనమాట. దేవుని చిత్తానుసారంగా జీవంగల దేవుడు ప్రియులార పరిష్కారం తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రియులార మన హృదయం ఓపెన్ చేయాలి, మనం ఓపెన్ చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువును ప్రియులారా ప్రభు మనల్ని తప్పుపట్టలేదనమాట. మనం చాలా సరే అలా కూడా ఆలోచన వస్తాము, అబ్బో ప్రభు కూడా నన్ను తప్పుపడతారని. నో, ప్రభు మాత్రం నన్ను తప్పుపట్టలేదు. ఒకవేళ మనం బలహీనత ప్రభుకు తెలుసు, మన ఒక బలహీనత ప్రభుకు తెలుసు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, బలహీనలుగా మనం ఉన్నప్పుడే ప్రభు అప్పుడు కూడా ప్రేమించామన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని బలహీనత మీకు ఉండవచ్చు. కాబట్టి బలహీనలుగా ఉన్నప్పుడే, గతకాలంలో మనం చూసినట్లయితే మన బలహీనలుగా ఉన్నప్పుడే దేవుడు ప్రియులారా మనల్ని అప్పుడు కూడా ప్రేమించామన్నమాట. కాబట్టి బలహీనత లేదు కాబట్టి ప్రభు ప్రేమించామని కాదు. బలహీనత మనం ప్రభుకు తెలుసు. మనకంటే మన సమస్యలు ప్రియులార జీవంగల దేవునికి ఎక్కువ తెలుసు. కాబట్టి ప్రభుకు తెలుసు, ప్రభు సహాయం నాకు మీకు అవసరం లేదు. ప్రభుకు తెలుసు అనమాట. తండ్రి దేవునికి తెలుసు. అందుకొరికి ప్రేమ కుమారుని పంపించాం. అందుకొరికి దేవుడే దిగి వచ్చామన్నమాట. ప్రభు వచ్చామంటే దేవుడు దిగి వచ్చినట్టే. జీవంగల దేవుడు దేవుని కంటే దేవునికి తెలుసు, దేవుని సహాయం నాకు మీకు అవసరం లేదు. దేవుని సహాయం మనకు అవసరం అనమాట. కాబట్టి
దేవుడే ప్రియులారా క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన జీవం గల దేవుడే దిగి వచ్చారు. కాబట్టి ఇప్పుడు జీవం గల దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసిస్తుంది అనే సువార్త రక్షణ పొందిన మీలో నాలో మనలో ఇప్పుడు నివాసిస్తుంది. ఇప్పుడు గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు నివాస చేస్తున్న ఇది మనం ఎప్పుడు చూడాలి, ధ్యానించాలి. ఇప్పుడు మనం ఆనందం ఇంక్రీస్తాం. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలుసు గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు మన ఇంటికి ఒకసారి వచ్చినప్పుడు మనకు ఎంతో సంతోషం. అలాగే ఆకాశం భూమి సందర్భం అందాల్సిన శెట్టి గారు తన దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలోనికి మన దగ్గరికి వచ్చి మనతో పాటు నివాస చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు సువార్త రక్షణ పొందిన ప్రియులారా మన జీవంలో దేవునితో ఉన్న సహవాసం ప్రారంభించబడా స్టార్ట్ అయింది అనమాట. ఇంకా అది నిత్యం కొనసాగించబడుతుంది అనమాట. ఎవరు ఆపలే, ఏ మనుషులు, ఏ సాతాను, ఏ పరిస్థితులు ఆపలే. అంటే అప్పుడు జీవంగా దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా నాలో మీలో నివాస చేసుకొని మనకు నిరంతరం మనకు సహాయం చేస్తాడు. ఇంకా మనల్ని అనేకులకు సహాయం చేస్తున్నట్టు మనల్ని వాడతాడు ప్రియుల దేవుని చిత్తం అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఇంకా మన ద్వారా ఇద్దరు కూడా సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు సహాయం చేయాలని కోరుతున్నా అనమాట, హెల్ప్ చేయాలని కోరుతాను, మేలు చేయాలని కోరుతున్నా. కాబట్టి దేవుడు మనల్ని తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించి జీవంగల దేవుడు మనలో వచ్చి మనను దేవునగరగా మార్చినట్టు దేవునికి స్తోత్రం. ప్రేమతో నింపబడుతున్న కొలది మనం అధికంగా అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి అనమాట. యేసయ్య ప్రేమతో మనం దింపబడుతున్న కొలది మన అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి. మన ముందు ఇలాగ అనుకొని ఉండొచ్చు, మనం చిన్న మనసుతో ఇలాగ అనుకోవచ్చు, నేను నాంటి వారు మాత్రం నేను ఆశీర్వాదం అనుభవించాలి, మా దగ్గర ఉన్న వారు ఆశీర్వాదం అనుభవించాలి. అలాగే చిన్న మనస్సు లేదంటే చిన్న ఆలోచనలో మనం ఒక్కప్పుడు ఉండవచ్చు. కానీ ప్రభు ఒక ఆలోచన ప్రియులారా మనం చూసినట్లయితే నా పట్ల మీ పట్ల నా ఆలోచన మనం చూసినట్లయితే చాలా గొప్పది అనమాట. చాలా గొప్పది అంటే ప్రియుల మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14 వచనములు మనం అర్థం చేసుకోవచ్చు. మీరు లోకానికి వెలుగు ఉండాలి, మీరు భూమికి ఉప్పు ఉండాలి. మనమేమో ఈ మన రాష్ట్రం దేశం గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. మన రాష్ట్రం లేదంటే మన ఇల్లు గురించి మన ఎక్కువ ఆలోచన చేస్తారేమో, లేదంటే మనం ఇంకా ఎక్కువ ఆలోచన చేసిన వారు కొందరు రాష్ట్రం గురించి కూడా ఆలోచన చేస్తారు, కొందరు దేశం గురించి ఆలోచన అక్కడ ఆగుతారు. కానీ ఇప్పుడు ఇలా మనం ప్రభు యేసుక్రీస్తు మనం చూసిన జీవగల దేవుడు భూమి అలాంటి కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుతున్నా. అదే ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనల్ని ఇప్పుడు వాడుతున్న కాలంలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం, లోతుగా మనం సమర్పిస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంత కోరికలు ఉన్నామన్నమాట. హల్లెలూయా. మనమేమో చిన్న కోరికలు ఉన్నాం, నేను దీవించబడాలి. మన ప్రార్థనది నా కుమార్తెను ప్రభు దీవించము, నా కుమారు దీవించము, అక్కడ మన ఆగుతాయి. కానీ ప్రభు ఏం కోరుతుంది, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిను నా ద్వారా మీ ద్వారా దేవుడు దీవించాలని జీవగల దేవుడు కోరుతుంది. అదే అలాగే అబ్రహాంతో దేవుడు చెప్పాం, అబ్రహాం ద్వారా దేవుడు దేశాలు దీవిస్తాడు. అబ్రహాంకు ఆశీర్వాదం క్రిస్తువార తండ్రి దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. ప్రియులారా నా పట్ల మీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అదే ప్రియ ఒకటి దేవుని చిత్తం నేను మీరు దేవుని ఆశీర్వాదం అనుభవించుకోవడం. ఇంకా ఆశీర్వాదం అనుభవించడం మాత్రం కాదు, మనం ఇద్దరులకు దీవెనకరంగా మీరు ఉండాలి. అంటే భూమిని ప్రతినంత కాలం ఇద్దరుకు దీవెనకరంగా ఉండాలి. తర్వాత ఏమవుతుంది, తర్వాత అదే ఆశీర్వాదాలు మీరు ఏదైతే విత్తనాలు పెట్టారో ఈ భూమిలో మీరు పరిశుద్ధాత్మతో కలిసి ప్రయాణం చేసినప్పుడు ఈ భూమిలో ఏదైతే ఇద్దరులకు మేలు చేస్తారో అందరు తిరిగి మీ దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. అదంతా మిమ్మల్ని వెంబడిస్తాయి అనమాట. మీరు చేసిన సత్క్రియలు ఏది కూడా ఆగలేదనమాట. అంత కూడా ప్రియులరా మీకు రివార్డుగా జీవగల దేవుడు ఈ భూమిలో దీవిస్తాడు. నిత్యం అది ఆశీర్వాదకరంగా వస్తాయని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులలో మనకు నేర్పిస్తుంది. అందుకొరకే ప్రియులలో మనం విసిగిపోవద్దు. కాబట్టి మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వల్ల జీవగల దేవుడు వెలపరిచి ఇదే సమయం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఎన్ని రోజులు భూమిలో మనం ఉన్నామని మనం చెప్పలేదు, ఎన్ని రోజులు దేవుడు మనకి అవకాశం ఈ ఛాన్స్ దేవుడు ఇస్తాడని చెప్పలేదు. అది బ్రతికినంత కాలం మాత్రమే. కాబట్టి ఇప్పుడున్న ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం మేలు చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే బ్రతికిన వారికి అది సాధ్యమన్నమాట, తర్వాత సాధ్యం కాదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఒకరోజు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిన వారం అనమాట.
ఇప్పుడు దాకా సమయం అనమాట. ఆ సమయం అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత దొరుకుతే అని చెప్తున్న వారు సిగ్గుపడడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. సిగ్గుపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు చేయాల్సినది ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి చేయడం మన మనసును నేర్పించాలి అనమాట. మన మనసు చాలాసారి పోస్ట్ పోన్ చేస్తే రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, అలా చాలా మంది కళలు మాత్రం వారు కోరికలు మాత్రం మిగిలి ఉండవచ్చు అది చేయకుండా. కాబట్టి అది కాకుండా ప్రియుల మనం ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మతో ఈ రోజు సరే నన్ను వాడుకోమని ప్రియుల దేశం మనం ప్రార్థన చేస్తాం. ఆ కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు ఈ రోజు చేయాల్సింది మనం ఈ రోజు చేయాలి. పోస్ట్ పోన్ మనం చేయవద్దు. ఎందుకంటే రేపు వేరే ఉంది అనమాట. దేవుడు మాట్లాడతాడు దేవుడు చిత్తమైతే. కాబట్టి ఈ రోజు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు అని అర్థం చేసుకోవాలి. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు, కానీ మన మనసులేమో పలానా రోజు చాలా ఇంపార్టెంట్ అని మన మనసులో పెడతాడేమో. కానీ ఈ రోజు కూడా చాలా ప్రాముఖ్యమైన రోజు అని సత్యం. ఈ సమయం చాలా విలువైనది. ఈ సమయం చాలా ఆశీర్వాదకరమైన సమయంలో మీరు వెళుతున్నారు. ఈ సమయం చాలా ఆశీర్వాదం. ఈ రోజు చాలా గొప్ప రోజు అనమాట. చాలా ఆశీర్వాదకరమైన రోజు, ఎందుకంటే దేవుడు ఇచ్చిన కాబట్టి. లేదు, ఇది నూతన రోజు అనమాట. ఎన్నడూ మనం అనుభవించలేని చక్కని రోజు ఇచ్చాం. కాబట్టి మనం హ్యాపీ ఉండాలి. ఈ రోజు వాడుకోవాలి అనమాట. దేవుని చిత్తం చేసుకోవడానికి కొరకు వాడుకోవాలి. దేవుని చిత్తానుసరంగా బ్రతకడానికి కొరకు వాడుకోవాలి, అంతే. రేపు అనే విషయం ప్రదేశి మనం పక్క పెట్టాలి. టుడే ఈ రోజు అనమాట. ఈ రోజు పరిశుద్ధాత్మతో ఈ రోజు నేను ప్రభువా హోలీ స్పిరిట్ మీతో కలిసి నమ్మకంగా జయంతో ప్రతి కృప నాకు దయచేయము. కాబట్టి ప్రతిరోజు సువార్త విన్నప్పటి నుండి ప్రతిరోజు మన క్రీస్తుతో కలిసి బ్రతుకుతారు. కొన్నిసారి మనం అది జ్ఞాపకం చేస్తాను, కొన్నిసారి జ్ఞాపకం చేయడం లేదు, అంతే. కొన్నిసారి మన బయట ఉన్న విషయానికి ఇంపార్టెంట్ మన మనసులో ఇస్తున్నాం కాబట్టి ప్రభువుని మర్చిపోతున్నారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సువార్త రక్షణ పొందిన ఆ రోజు నుండి పరిశుద్ధాత్మ వలన ప్రభు అయితే నాలో మీలో నివాసం చేస్తున్నారు. ఇంకా దేవుడు ఎన్నుడు నేను ఏమాత్రమును విడువను ఎన్నుడును ఎడబాయను. ఒకవేళ పాపం చేయవద్దు గాని, ఒకవేళ పాపములు పడినా గాని దేవుడు ప్రియులారా మనల్ని విడిచిపెట్టడం లేదనమాట. విడిచిపెట్టలేదు. ప్రభు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. తన రక్తం ద్వారా కడుగుతాయి. కాబట్టి మనం ఆధారపడాలి. ప్రభు నేను పాపములు పడిన ఆలోచన గాని, మాటలు గాని, క్రియలు గాని ఏదైతే పాపం చేస్తాను, ప్రభు నేను పాపం చేశాను, క్షమించము ప్రభు, మీ రక్తం ద్వారా నన్ను కడుగు శుద్ధి చేయమంటే దేవుడు శుద్ధి చేస్తాడు. మరలా మన ఆశీర్వాదం అనుభవించినట్టు ఆ స్థాయిలో మనం కొనసాగించబడినట్టు దేవుడు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకుని నేను ఏమాత్రమైన గొడవను ఎన్నడూలు ఎడబాయను అని వాగ్దానం చేస్తున్న దేవుడు నిత్యం యుగాలు మనతో పాటు ఉండడానికి కొరకు వచ్చేస్తామన్నమాట. హల్లెలూయా. కాబట్టి నీవుండే యేసుక్రీస్తుకు చాలా ఇష్టమైన సత్యం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మీరు అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు చాలా ఇష్టం. హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా ప్రాణం పెట్టారు. హల్లెలూయా. ప్రాణం పెట్టి నీవు ఎంత గొప్ప వ్యక్తి అని. హల్లెలూయా. యేసుక్రీస్తు హృదయంలో నువ్వు చాలా గొప్ప వ్యక్తి ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు దృష్టిలో ప్రియులారా మనం చూస్తుంటే చాలా గొప్ప విలువగా నేను చూస్తున్నా. దేవుడు తన సదృశ్యములు స్వరూపములు మనల్ని నిర్మించారు. కాబట్టి ఉట్టిగా మన భూమికి రావడం కాదు, దేవుడు మనల్ని పంపించని వచ్చామన్నమాట. కాబట్టి మన ఆత్మ ఒకప్పుడు దేవునితో ఉన్నామన్నమాట. కాబట్టి అదే మనం ఇంకా నిత్యం జీవగల దేవునితో ఉండాలని జీవగల దేవుడు ఆశపడుతున్నాం, కోరుతున్నాం అనేది. దాని కొరకు ప్రియులారా ప్రాణం పెట్టే. కాబట్టి మనం కూడా స్పందించాలి. ప్రభు ప్రేమ ప్రియులారా మనం విన్నప్పుడు గ్రహించినప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతోడు సహాయం చేస్తారు. ప్రభువును మనం కూడా ప్రేమించాలి. ఇప్పుడు మనం ప్రేమిస్తున్నామా? ప్రభువును ప్రియులారా మనం ప్రేమిస్తున్నామా? ఇప్పుడు ప్రభువును ప్రేమిస్తున్నామంటే మాటలు మాత్రం సరిపోవడం లేదు, క్రియలు కూడా సత్క్రియలు బయటకు వస్తాయి అన్నమాట. ప్రభువును ప్రేమిస్తున్నామంటే ప్రియులారా మన మంచి క్రియలు ఇద్దరులకు మేలు చేసే విషయంలో మనం ఇంక్రీస్ అవుతాయి అన్నమాట. ప్రభు ప్రేమతో నియమబడిన ప్రతి వ్యక్తులు ఫలించకుండా ఉండలేదన్నమాట. ఫలిస్తాయి అనమాట, అంతే. దానికి వయసు తేడలేదు. ప్రభు ప్రేమతో వాక్యంతో నింపబడుతున్న వ్యక్తులు తప్పకుండా ప్రియులారా ఫ్రూట్ వస్తాయి అనమాట. ఫ్రూట్ వస్తుంది, మంచి ఫ్రూట్ వస్తాయి అనమాట, శ్రేష్టమైన ఫ్రూట్ వస్తాయి. కాబట్టి ప్రియులారా అదే మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే మనం ఫలించినప్పుడు ఏమవుతుంది? ఇంకా ఫలిస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఒక వాక్యం మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 9:6 ప్రియులారా మనం చూసినట్లయితే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును.
ఇప్పుడు ఇది ఆత్మీయ విషయంలో కూడా సేమ్ అనమాట. మన అధికంగా ఫలించినప్పుడు ఏమవుతుంది, ఇది విత్తనాలుగా అనేక హృదయంలో పడతాయి, జీవితంలో పడతాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా సమృద్ధి వస్తాయి అనమాట. ఈ కాలంలో దేవుని ప్రేమతో నింపబడి మనం కొంచెం కాదు ప్రభు నన్ను అధికంగా వాడుకోమని చెప్పాలి. ఫైనాన్షియల్ విషయంలో మాత్రం కాదు, మన స్పిరిచువల్ వాక్యాలు మనం అధికంగా విత్తనాలు వేసుకోవాలి. సువార్త మనం అధికంగా చెప్పాలి. అనేకల కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేకలకు మనం మేలు చేయాలి. మన వంతు దేవుడు సామర్థ్యం ఇచ్చినా కూడా నమ్మకంగా చేస్తున్న చాలు. అలాగే చేస్తున్నప్పుడు ఏమవుతుంది, నమ్మకంగా ఉంటే మనం విత్తనాలు ఫలిస్తుంది. దాని రిజల్ట్ రావాలి. కాబట్టి విత్తనాలు పెట్టడం ప్రియులారా మనం విత్తనాలు పెట్టే విషయంలో మనం నమ్మకం ఉండాలి. డబ్బు విషయం మాత్రం కాదు ప్రియులారా, మనం ఆరోగ్యం కావచ్చు, మన సమయం కావచ్చు, మన మాటలు కావచ్చు, అంత విత్తనాలే. మన లైఫ్ కూడా ఒక విత్తనమే. ఒకటి క్రిస్తు కూడా ఒక విత్తనం, శ్రేష్టమైన విత్తనం ప్రియులారా మనం చూసినట్లయితే అది క్రిస్తు అనమాట. క్రిస్తు జీవగల దేవుడు అనమాట. కాబట్టి తండ్రిని దేవుడు క్రిస్తువును మనలో నాటేశామనమాట. క్రిస్తు మనలో ఎదుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనకు విత్తనాలు, గొప్ప విత్తనాలు క్రిస్తు అనమాట, జీవగల దేవుడు అనమాట. దానికంటే గొప్పది ఏమీ లేదు. కాబట్టి నాకు, మీకు, మనకు, ఒక వ్యక్తికి మనం ఇవ్వడానికి ఉన్న శ్రేష్టమైనది ఏంటిదంటే కోటి డబ్బు కాదు, దానికంటే శ్రేష్టమైనది ప్రియులా మనం గమనించాలి. అది ప్రభువుని యేసుక్రీస్తు అనమాట. మనకు కొన్నిసారి అనిపిస్తే ఒకరికి కొన్ని కోట్లు లేదంటే చాలా లక్షలు కోట్లు డబ్బు ఇచ్చినట్లయితే అది శ్రేష్టమని, ఓకే, దానికి ఒక విలువ ఉంది లేదని కాదు, కానీ దానికంటే ఇంకా శ్రేష్టమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు అనమాట, క్రిస్తు. ఇప్పుడు సువార్త రక్షణ పొందిన 4 నెలలు క్రిస్తు ఉన్న కాబట్టి మనకు క్రిస్తువును ఇవ్వవచ్చు అనమాట. అంటే క్రిస్తువును ఇద్దరులకు పరి చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఇలా మన ప్రార్థన పూర్వక క్రిస్తువును మనం ఇచ్చే వారి ఉండాలన్నమాట. అంటే సువార్త చెప్పి వారి రక్షణలోనికి నడిపించినప్పుడు వారి క్రిస్తు వారి హృదయంలో నాటపడదు. అది చాలా గొప్ప ప్రియులరా, అది గొప్ప మేలు అనమాట. అది నిత్యమైన మేలుగా అది నిత్యమైన ఆశీర్వాదంగా కొనసాగించబడతాయి అనమాట. కాబట్టి క్రిస్తువును ఇవ్వడం చాలా గొప్పది ప్రియులరా. హల్లెలూయా. కాబట్టి తండ్రిని దేవుడు క్రిస్తువును ఇచ్చే విషయంలో వెనక్కుండలేదు. మనం కూడా క్రిస్తువును ఇచ్చే విషయంలో వెనక్కుండవద్దు. అంటే మన సువార్త చెప్పాలి. ప్రేమ సువార్త చెప్పినప్పుడు ఏమవుతుంది, ప్రజలు గుండెలో, ప్రజలు ఆత్మలో పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా వారి కొత్తగా జన్మించినప్పుడు ఏమవుతుంది, క్రిస్తు వారి హృదయంలో వస్తారు. కాబట్టి అనేకులకు ఈ కాలంలో మనం క్రిస్తువును పరిచయం చేసేవారుగా ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. అది చాలా గొప్ప విషయం అనమాట. చిన్న విషయం కాదు అది. అని చాలాసారి దాన్ని చిన్న విషయంగా చూస్తారన్న. అది ఏముంది ఇక్కడ మనమే చెప్తున్నాం కాబట్టి మాది ఏముంది, అది సింపుల్, మీకు సింపుల్ కావచ్చు, కానీ అది చాలా గొప్ప విషయం అనమాట. మీరు క్రిస్తువుని పరిచయం చేసినప్పుడు ఇది చాలా గొప్ప కార్యం మీరు చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. అలాగే తర్వాత మనం చిన్న పని లేదంటే చిన్న చేసామని తగ్గిపుతో మనం మాట్లాడుతాము. తగ్గింపు అని మాట్లాడుకొని గొప్ప క్రిస్తువుని కూడా మనం చిన్నదిగా మనం మాట్లాడుతున్నాము. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుడు బైబిల్లో రాయబడింది గొప్ప దేవుడు, క్రిస్తువు అంటే గొప్పవాడు. కాబట్టి క్రిస్తువుని పరిచయం అంటే మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. సువార్త చెప్పడం అంటే చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం అనే సత్యం పురిల్లారా మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అది గ్రహించామన్నమాట. అందుకే నేను సిగ్గుపడు వాడను కాదు. హల్లెలూయా. నాకు అది నా బాధ్యత లేదు. ఎందుకంటే బ్రతకాలి, ప్రతి ఒక్కరు బ్రతకాలి, అంటే నిత్య జీవనం పొందాలి, రక్షణ పొందాలి, సాతాను చేయ నుండి బయటకు రావాలి, పాపం నుండి బయటకు రావాలి, పరిశుద్ధమైన జీవితంలోనికి రావాలి. అంటే ఆశీర్వాదం అనుభవించాలంటే వేరే ఇంకా మార్గం లేదు. అపోస్తలుల కార్యం 4:12 రాయబడింది. ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఇంకొక నామం, రక్షణ పొందుకోవడానికి యేసుక్రీస్తు నామం తప్ప ఇంకొక నామం లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మన గొప్ప ఆశీర్వాదం ఏంటిది అంటే మనం ఇద్దరులకు క్రిస్తువుని పరిచయం చేయడం అనమాట. డబ్బు కాదు, డబ్బు అంతా తర్వాత స్తోత్రం. కాబట్టి అవును, ఈ క్రిస్తువుని చెప్పడం కదా గొప్ప ఆశీర్వాదం. కాబట్టి నేను కాணிకలు ఇవ్వలేదు, నేను ఓఫరింగ్ ఇవ్వలేదు, దేవుని రాజ్యానికి అసలు ఇవ్వలేదు అని దయచేసి తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. కాబట్టి నీవు ఇచ్చినట్లయితే అది నీ కొరకు అనమాట, నీ మేలు కొరకు అని సత్యం అర్థం చేసుకోవాలి. నీవు నీ తరతరాలు ఎవరైతే వారి మేలు కొరకు నీవు ఇస్తున్నాం అనమాట. మన చాలాసారి ఎలా అంటే మనం ఏమనుకున్నామంటే మనం ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క మేలు కొరకు అని అనుకున్నారు. ఎదుటి వ్యక్తి కూడా మేలు ఉంది, కానీ దానికన్నా ఎక్కువ మేలు మీకు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. విత్తనాలు మనం పెడుతున్నప్పుడు తిరిగి పంట వస్తుంది నీవన్నమాట. పంట ఉంది, బైబిల్లో రాయబడింది, అది సత్యం అన్నమాట.
అది దేవుడు పెట్టిన ఒక నియమం అన్నమాట. అది మారలేదు, ఎవరు మార్చలేదు. కాబట్టి మంచి హృదయంతో మనం ఇవ్వాలి అనమాట. మంచి హృదయంతో మనం విత్తనాలు పెట్టాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది, పిసినెత్తనంతో ఉండవద్దు, లేదంటే సనువు పోని బలవంతంగా, అంటే సగం సగం మనసుతో కాదు, సంతోషం. కొందరు మనం చూసినట్టే సగం సగం మనసుతో ఇస్తారు, కొందరు మనం చూసినట్టే పిసినెత్తనంతో ఇస్తారు, కొందరు మనం చూసినట్టే అసలే ఇవ్వలేదు. అంటే దానికి అర్థం ఏంటది, వారు తప్పని కాదు, కానీ వారికి వాక్య ప్రదేశ సత్యం వారికి ఇంకా తెలియలేదు అనమాట. సత్యం వారికి తెలియలేదు. కానీ చూడండి, తండ్రిన దేవుడు కాబట్టి, వాక్యమైన దేవుడు కాబట్టి, సంపూర్ణ కృపా సత్య సంపూర్ణ జీవం కలిగిన దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే తన కుమారుని శ్రేష్టమైనది అనమాట, మామూలు కాదు. విత్తనం వేసేసాడు కాబట్టి ఇప్పుడు తండ్రిన దేవుడు ఎంతో ఆనందిస్తుంది. తండ్రి దేవుడు ఆమె యేసుక్రీస్తుని ఇచ్చేసాం అంతే. కాబట్టి మన ఎగ్జాంపుల్ జీవగల దేవుడు అనమాట, క్రిస్తు అనమాట. హల్లెలూయా, మన ఎగ్జాంపుల్. కాబట్టి మాదిరి ఎగ్జాంపుల్ ప్రియులారా మనం చాలా విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవాలని మనం కోరగలిగిన వారు, ఎందుకంటే ఇంకా ఆశీర్వాదాన్ని పొందాలి. కాబట్టి గొప్ప విషయం ప్రియులారా మనం నేర్చుకోవాలి, తండ్రి నుండి నేర్చుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడి నుండి నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడే మనకు మాదిరి అనమాట, ఎగ్జాంపుల్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, తన కుమార్ని నేను ఇవ్వలేదు అని చెప్పలేదు, ఇచ్చేస్తున్నామన్నమాట అంతే. కాబట్టి నువ్వు నేను, లేదంటే మనం, మీరు నేను, మనమందరం దేవుని కుమార్తెగా మార్చబడాం. అంటే పంట వచ్చింది అనమాట తండ్రి. హల్లెలూయా. ఆ పంటలో నువ్వు నేను ఉన్నామన్నమాట, ఆత్మగా. స్తోత్రం. హల్లెలూయా. మనల్ని మన తండ్రికి సొత్తుగా మార్చబడే. కాబట్టి ఇప్పుడు ఇలా ఇవ్వకుండా అది జరగలేదన్నమాట. నాకు దేవుడు ప్రేమ, కానీ అది క్రియారూపంగా దేవుడు చేసి చూపామన్నమాట. అలాగే ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ నింపబడి, ప్రేమ మనం నింపబడి, క్రియారూపంగా మనం విడుదల చేయాలి, మాటలు విడుదల చేయాలి, సమయం మనం ఇవ్వాలి, స్తోత్రం, సువార్త చెప్పాలి, వాక్య పరిచయం చేయాలి. అలాగే మన వద్దు మేము చేయాలి అనమాట. ఇదే సమయం, ఇంకా టైం, ఇంకా మీరు మనం అనుకున్నారు ఇంకా మంచి సమయం వస్తుంది. ఇదే మంచి సమయం పడిల్లారా. మన మనసులో మీరు ఏదైతే కోరుతున్న మంచి సమయం ఉంది కదా, టుడే అనమాట. మనం అనుకున్న ఇంకా రేపు చాలా మంచి రోజు రేపు వస్తాయని చాలా మంది ప్రార్థన ఇస్తారు. ప్రార్థన వేసుకోండి, కానీ గ్రహించుకోవాలి ఈ రోజు చాలా మంచి రోజు అని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారమైన అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జీవం గల దేవుడు ఈ రోజు ఇచ్చామన్నమాట. ఈ రోజు ఎవరు ఇచ్చామని మనం గమనించాలి. ఈ రోజు ఎవరు మనకు అనుగ్రహించాను, ఎవరు మనకు ఈ రోజు మనకు అనుగ్రహించాను అని ప్రియులారా చేసి మనం అర్థం చేసుకోవాలి. మనం అనుకున్నాం మనం మంచి ఆహారం తిన్నా కాబట్టి మనం ఈ రోజు దాకా వచ్చామని కాదు ప్రియులారా. కాబట్టి దేవుడు కృపను బట్టి, కరుణను బట్టి మంచి ఆహారం తిన్నవారు చాలా మంది ఈ రోజు లేదు. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మంచి ఆహారం వద్దని కాదు, తినండి, మంచిది. కానీ దానికంటే ప్రియులారా జీవకన్న దేవుని సహాయం మనకు అవసరం. కానీ కొందరు అనుకున్నా కోట్లు డబ్బు బ్యాంకులు ఉండే ఎక్కువ కాలం బ్రతుకుతాయి. కాదు ప్రియులారా, కోట్లు డబ్బు ఉండడం తప్పు కాదు, వాడుకోండి, మంచిగా వాడుకోండి, సంపాదించుకోండి, తప్పు కాదు. కానీ ప్రియులారా డబ్బు ఉన్నంత మాత్రం మనం చూడొచ్చు. డబ్బు ఉన్నవారు, మంచి సంపాదన కలిగిన వ్యక్తులు కూడా ఈ రోజు చాలా మంది లేదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి డబ్బు కాదు కానీ ఆస్తి కాదు. కొందరు అనుకున్నారు ఆస్తి భాషలు ఎక్కువ ఉంటే నాకు ఎక్కువ కాపుదలు ఉంది. చూడండి, ఆస్తి భాషలు ఎక్కువ ఉన్న వారు చాలా మంది ఈ రోజు లేదనమాట. అని ఆస్తి భాషల కంటే, డబ్బు కంటే ప్రియులరా మనకు ఆహారం కంటే, దాని అన్నిటికంటే ప్రియులరా నాకు మీకు అవసరం జీవం గల దేవుని కరుణ, దేవుని కాపుదల, దేవుని యొక్క దయ ఉండాలి అనమాట. దేవుని కాపుదల ఉండాలి మనకు. దేవుని సహాయం మనకు అవసరమని సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మంచి ఆహారం ప్రార్థన గురంగా తినాలి, తప్పుగా తినాలి. కాబట్టి దేవుడు మనం తప్పు పట్టవద్దు. అబ్బో దేవుడు నాకు సహాయం చేశారు కాబట్టి నా ఇష్టం ఇచ్చిన ఆహారం తినాలి అని చేసి అనుకోకండి. దేవుడు మనకు జ్ఞానం కూడా ఇస్తాడు, ఆ జ్ఞానం వాడుకోవాలి. కాబట్టి ఏది తినాలి, ఏది తినవద్దని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులరా, కాబట్టి ఆస్తివాసులు వద్దని కాదు, మీరు ఉన్న ఆస్తిని బట్టి దేవుని స్తుతించండి. దాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, మంచి కొరకు వాడుకోండి. దాన్ని ఉట్టిగా వేస్ట్ గా వాడుకోకుండా మంచి కొరకు వాడుకోండి. లేదంటే మంచి కొరకు వాడే వారికి ఇచ్చేయండి అంతే. మీరు అది వాడుకోవడం లేదు అంటే వేస్ట్ గా చేయడం కంటే మంచి కొరకు వాడుకోండి. లేదంటే వాడే వారికి దయసి ఇవ్వడం ఇంకా బెటర్ అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దాని వలన అనేకులకు మేలు వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చినది మనం దేవజ్ఞానంతో అది వాడుకోవాలి. ఎందుకంటే మనం ముందుకు వెళుతున్నాం, మన ప్రయాణములు ఉన్నాం, సమయం గతించిపోతుంది. ఎంతకాలం ఏమో దేవుడు మనకి ఈ భూమిలో అనుగ్రహిస్తాడు. కాబట్టి
ఉన్న కాలమైనా సరే చాలా రోజులు మనం గడిచిపోయింది. ఇంకా ఉన్న రోజులైనా పిల్లలు మన దేవునితో భయభక్తి కలిగి బ్రతకాలి. ఇంకా ఉన్న కాలమైనా ఉన్న సమయమైనా ఇదైనా ఈ రోజైనా పిల్లలు మనం వ్యర్థం చేయకుండా ప్రార్థన చేసుకొని దేవుని చిత్తం గ్రహించుకొని ముందుకు వెళ్లే కృప దేవుడు పిల్లలు మనకు అనుగ్రహించిన. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి విత్తనాలు పెట్టాలి. మన తండ్రిని అర్థం చేసుకోవాలి. తండ్రి అది నడిపించారు, కుమారుని పెట్టాం కాబట్టి ఏమవుతుంది, అయింది వేలాది కోట్లాది ప్రజలు దొరికింది అనమాట. దానికి లెక్క లేదు. స్తోత్రం. అబ్రహాంతో చెప్పినట్టు ఆకాశం నక్షత్రము వలె, ఇంకా సముద్రం మీద ఉన్న సముద్రం తీరం దగ్గర ఉన్న ఇసుక వలె, లెక్కలేదు. చూడండి, అదే పండ స్తోత్రం. దానిలో మనం కూడా ఉన్నాం. కాబట్టి బైబిల్ పిల్లలు మనకు నేర్పిస్తుంది, మనం కూడా విత్తనాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మన మంచి మాటలు అది కూడా విత్తనమే. సమయం కూడా ఎక్కడైతే మనం కేటాయిస్తున్నా అది కూడా ఒక విత్తనాలు. కాబట్టి మన శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన సమయం ప్రార్థన చేసుకొని దేవుని చిత్తానుసరంగా వాడి కృప దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినాక. కాబట్టి ఇక్కడ మీరు జోబు చేసినా తప్పని కాదు. వర్క్ చేయాలని బైబిల్లో రాయబడింది. పని చేయలేని వ్యక్తి తిన్న వద్దని కూడా ప్రియులారా 2వ తెస్సలోనికై గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి పని చేయాలి, వర్క్ చేయాలి. ప్రార్థన శక్తి బలం ఇస్తాడు, అది వాడుకోవాలన్నమాట. అది వాడుకోవాలి. ఇలాగ సోమరిగా మనం ఉండవద్దు అనమాట. సోమరిగా మనం ఉండవద్దు, మన ఉత్సాహంతో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అది కూడా ఆశీర్వాదం. పని వర్క్ చేయడం అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. సోమరిగా ఉండడం అది ఆశీర్వాదం కాదని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అలాగే కొందరు వ్యవసాయం చేస్తారు, కొందరు బిజినెస్ చేస్తారు, కొందరు సేవ చేస్తారు. ఏదైనా సరే ప్రియులరా దేవుని చిత్తానుసారంగా మంచి విషయాలు మనం చేయాలి అనమాట. మంచి విషయాలు మనం దేవుని చిత్తానుసారంగా చేయాలి. అలాగే ప్రియులరా మనం ముందుకు వెళదాం. అలాగే సమృద్ధి ప్రియులరా మనం విత్తనాలు పెడుతున్న వారు అంటే ఎక్కువ దేవుని చిత్తాన్ని అంటే దానికి అర్థం మన రెస్ట్ కూడా ఉండాలి అనమాట. రెస్ట్ ఉండాలి, వర్క్ ఉండాలి, రెస్ట్ ఉండాలి, వర్క్ ఉండాలి. 2 బ్యాలెన్స్ చేసుకోవాలి అనమాట. అది కూడా దేవుడు పెట్టామన్నమాట. ఇప్పుడు వర్క్ చేయమని దేవుడు చెప్పాం కదా, కాబట్టి హార్డ్ వర్క్ కాబట్టి 24 hours చేయాలని కాదు, వర్క్ చేయాలి. ఇంకా దానితో పాటు సమయానికి మనం నిద్ర చేసుకోవాలి. అంటే బాడీకి రెస్ట్ కావాలి అనమాట. అలాంటి వ్యక్తులు ఎక్కువ కాలం వారు బాడీ అంటే దీర్ఘాయుస్సు వస్తాయి అనమాట. కొందరు మనం చూసినట్లయితే శరీరం కూడా చూడకుండా ఎక్కువ వర్క్ చేసుకొని ముందే వెళ్ళిపోయిన వారు కూడా మనం చూడవచ్చు, దీర్ఘాయుస్సు అనుభవించకుండా. కాబట్టి దీర్ఘాయుస్సు ఇలా అనుభవించడానికి వరకు మనం దైవ జ్ఞానం వాడుకోవాలి. మనం సమయానికి వర్క్ చేయాలి, మనం ఉంటూ చేయాలి. దానితో పాటు నెమ్మదిగా మనం రెస్ట్ తీసుకోవాలి. ఇక నిద్రలు కూడా జీవగల దేవుడు మాట్లాడతారు. అలా ప్రార్థన చేసుకొని మంచి నిద్రపోయి ఉంటాయి. జీవగల దేవుడు రేపు విషయం గురించి కానీ చాలా విషయాలు జీవగల దేవుడు మన నిద్రలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. అందుకొరకే ప్రార్థన చేసుకొని మనం ఉదయకాల దేవుడు స్తుతించుకొని లేవాలి. అప్పుడు ఆ రోజంతా కూడా ఒక ఆశీర్వాదం. అలాగే నిద్ర మనం అలాగే రెస్ట్ తీసుకున్న ముందు మనం మంచిగా ప్రార్థన చేయాలి. రాత్రి అంటే మంచి ప్రార్థన చేసుకొని సాధ్యమైనంత మీ బాడీ ఎంత సైరస్ దాన్ని బట్టి ప్రార్థన చేసుకొని హాయిగా నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, పరిశుద్ధాత్మకుడు రాత్రి కూడా మీకు మాట్లాడతారు. ఆ మాటలు, ఆ స్వరం లేదంటే ఆ దర్శనాలు వచ్చినప్పుడు మీకు ఇంకా ఉద్యమం వస్తుంది అనమాట. ఇంకా అమ్మో డిస్టర్బ్ రాదనమాట. అమ్మో నాకు నిద్రలో సరిగా నిద్రపోలేదు అని రాదు. కానీ ప్రార్థన చేయకుండా నిద్రపోతున్న వారే సమ్ టైమ్ ఈబుల్ స్పిరిట్ చేత ఇబ్బంది పడతాయి అనమాట. కానీ మంచిగా యేసు రక్తంలో ఆధారపడి, యేసు నామంలో ఆధారపడి మంచిగా ప్రార్థన చేసుకొని మన హల్లెలూయా రెస్ట్ చేసుకున్నప్పుడు ఏమో దేవుడు మాట్లాడతారు. ఇంకా ఉద్యోగం అవుతాయి అనమాట. కాబట్టి రాత్రి పగలు జీవగల దేవుని యొక్క ప్రెసెన్స్ పొరిలలో మనం అందరం అనుభవించిన. కాబట్టి మీరు పని చేస్తున్నప్పుడు వెంటగద్దెలో కానీ, వ్యవసాయం కానీ, బిజినెస్ కానీ, సేవ కానీ నేను ఒంటరిగా లేదనమాట. హోలీ స్పిరిట్ మీలో నాలో ఉన్నాడు. ఆ దేవుడు మన మీద మనల్ని కప్పేస్తానమాట, మనల్ని నింపేస్తానమాట. ఒకరోజు బ్రతనంతగాను. అప్పుడు ఏమవుతుంది, దేవుని కృపలో ఆధారపడి ఎక్కడ వెళ్ళినా సరే దేవుడు తలగా నిలబడతాడు అనమాట. ఎందుకంటే ప్రెసెన్స్ మనల్ని పైకి లేపుతాడనమాట. ఎందుకంటే అందరిలో ప్రెసెన్స్ లేదు. పరిశుద్ధాత్మ సన్నది, పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో లేదు. కానీ సువార్త రక్షణ పొందిన మీలో ఉన్నాడు, అందరిలో లేదు ప్రియుల. అదే మన గొప్పతనం అనమాట. జీవగల దేవుడు అందరిలో లేదు, కానీ సువార్త రక్షణ పొందిన మీలో నాలో పరిశుద్ధ జీవగల దేవుడు ఉన్నాడనమాట. ఆ దేవుడు మాట్లాడే దేవుడు అనమాట. శక్తి సామర్థ్యం చూపే దేవుడు. యోసేపు మనం చూడొచ్చు, చెరసాల్లో వెళ్ళినా గానీ, పోతిఫర్ ఇంటిలో గానీ, చెరసాల్లో గానీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒంటరిగా లేదు, జీవగల దేవుడు ఉన్నామన్నమాట, తోడుగున్నాం. అందుకని గొప్ప స్థాయికి జీవగల దేవుడు లేవనెత్తే. చాలా మంది దెయ్యాలు ప్రయత్నం చేశారు, కానీ అణచివేయడానికి, నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు.
కానీ జీవం కలిగిన దేవుడు ఒప్పుకోలేదు. కాబట్టి అదే దేవుడు ప్రియులరా క్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల దేవుడు మనల్ని కూడా లేవనెత్తాడు. కొన్నిసారి చాలా మంది అధికంగా మిమ్మల్ని కింద పరుచుకోవాలి, లేదంటే తక్కువ స్థాయిలో ఉండాలి అని అలాగే ప్రయత్నం జరుగుతాను. కానీ దానికంటే ఇంకా అధికంగా మించిన స్థాయిలో జీవగల దేవుడు లేపుతాడు. ఈ సత్యం మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చాలా ఒత్తిడిలో వెళ్తున్నారు, ఓకే, నో ప్రాబ్లం. ఒత్తిడి వల్ల ఏమవుతుంది? ఇప్పుడు మీ ప్రార్థన, ఆరాధన, స్తుతులు ఇంక్రీజ్ చేసుకోవాలి. అప్పుడు తగ్గిపోవద్దు, ఇంక్రీజ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? దానికంటే చాలా ఇంకా దేవుడు గొప్ప స్థాయికి దేవుడు ఇప్పుడున్న స్థాయి కంటే దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి శ్రమ అనుభవంలో మీరు వెళుతున్నారు అని ప్రార్థనలో, ఆరాధన, స్తుతి, ప్రభుత్వం నమ్మకం ఉండండి అంతే. అప్పుడు దేవుడు తప్పకుండా లేపుతాడు, లేవనెత్తాడు. కాబట్టి లేపేది దేవుడు అనమాట. దేవుని చేతుల్లో ఉంది. హల్లెలూయా. మనుషుల చేతుల్లో కాదు, కానీ మనుషులు కొందరు దేవుడు నా కొరకు, మీ కొరకు దేవుడు వాడతారు. అది సత్యం అనమాట. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కొందరును మన మేలు కొరకు వాడతారు. అది ఎవరినైనా దేవుడు వాడతారు, చెప్పలే. దేవుని చేతుల్లో ఉంది అనమాట. ఏ వ్యక్తి అయినా సరే దేవునితో కలిసి బ్రతున్న నేను ఇంకా గొప్ప స్థాయికు ఇలా నడిపించడానికి దేవుడు ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, ఏ నిమిషమైనా సరే జీవగల దేవునికి వాడుకోవడానికి సాధ్యమని సత్యమని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరాని వ్యక్తి ద్వారానే నన్ను దీవించుము అని మాత్రం మన దేశ అనుకోకండి. దేవుడు వేలాది, లక్షలాది, కోట్లాది ప్రజలు దేవుని చేతుల్లో ఉంది అనమాట. వారు ఎవరినైనా సరే దేవుడు వాడతారు. కాబట్టి మనం ఒకటి చాలు, దేవునితో కలిసి ఉండే చాలు. లేదు కాబట్టి కొందరు నాకు సహాయం చేయలేదని అనుకోని నీవు బాధపడవలసిన లేదు. కొందరు నాకు తగిన సమయం వచ్చినప్పుడు కొందరు నీవు కోరిన వ్యక్తి ఒకవేళ సహాయం చేయలేదేమో, పర్లేదు, బాధపడవద్దు. ఎందుకంటే దేవుడు కోరిన వ్యక్తి సహాయం చేస్తున్న చాలు. నేను కోరిన వ్యక్తి సహాయం చేయలేదంటే మనకు బాధ వస్తాయి కదా అని మనం అర్థం చేసుకోవాలి. దైవజ్ఞానం మనం పొందుకోవాలి. నేను కోరిన వ్యక్తి సహాయం చేయకపోయినా దేవుడు కోరిన ఒక వ్యక్తి ఉంది అనమాట. ఒక వ్యక్తినే కాదు, అది ఎన్ని వ్యక్తులని దేవుని చేతుల్లో ఉంది. కానీ వారి ద్వారా దేవుడు సహాయం చేస్తూ ఉంది. చాలు, దేవునికి స్తోత్రం. అలాగే మనం ఆనందించుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే కొందరు అనుకున్నారు వారు సహాయం చేయలేదంటే నీవు పైకి రాదు అని వారు అనుకున్నారేమో. కానీ జీవన దేవుని ఆధారపడిన నన్ను దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు అంతే. ఎందుకంటే నా ద్వారా, మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. దేవుని నామం, దేవుని పిలుపు ఉంది. దేవుని పిలుపుకు లోబడుతున్నా నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి అంతే. మోషేన దేవుడు పిలిచాం, మోష ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. పర్వ అయినా సరే, ఎంత కఠినమైన పర్వ అయినా సరే, దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మెరకలు చేస్తాయని సరే దేవుడు లేపుతాడు. ఇప్పుడు జీవగల దేవుడు ఉన్నాడు ప్రియులారా. దేవుని పిలుపు ఉందన్న ప్రియులారా, మనం పిలుపుకు నమ్మకంగా మనం బ్రతుకుదాం. దేవుడు తప్పకుండా ఇచ్చిస్తాడు. దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ఆనందించుకొని ప్రియులారా మనం నమ్మకంగా ముందుకు బ్రతుకుదాం. దేవుడు బలమైన అభిషేకంతో మనల్ని కుమరించిన కాబట్టి హోలీ స్పిరిట్ ప్రెసెన్స్ రెస్ట్ పొందిన మనలో హోలీ స్పిరిట్ ఉన్నాడు. చాలా గొప్ప ఆశీర్వాదం. హోలీ స్పిరిట్ మీలో ఉన్నాడు, మీదే ఆ ప్రెసెన్స్ దేవుడు అధికంగా కుమరించిన అదే స్పెషల్ అనమాట. అందుకొరకు మీరు సేవ చేస్తున్నా గానీ, బిజినెస్ చేస్తున్నా గానీ, వర్క్ చేస్తున్నా గానీ, ఎక్కడ అడుగుపెట్టినా అపవాదికరులు నాశనం అయిపోతాయి మీ ద్వారా, నా ద్వారా. ఎందుకంటే హోలీ స్పిరిట్ ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నా కాబట్టి. కానీ అందరిలో లేదు. కానీ ప్రభు కోరుతుంది అందరిలో, అంత్యకాలంలో ప్రతి ఒక్కరిని అభిషేకించాలని ప్రభు కోరుతుంది. లేదు కాబట్టి ప్రభు ప్రియులారా మనల్ని అధికంగా అభిషేకించినాక కాబట్టి హోలీ స్పిరిట్ ప్రెసెన్స్ వలన మీరు ఇంకా స్పెషల్ వ్యక్తి అనమాట. జీవగల దేవుడు ఉన్నాడు, పరిశుద్ధ దేవుడు ఉన్నాడు అనమాట. లేదు కాబట్టి అందరికీ అది లేదనమాట. అలాగే కొందరి చేతుల్లో డబ్బు ఉండవచ్చు, కానీ మీ చేతుల్లో, మీలో కోళ్ళు లేదేమో, కానీ గొప్ప క్రిస్తువుని మీరు కలిగి ఉన్నాం. అదే గొప్పది అనమాట. జీవగల దేవునితో కలిసి కొద్దిగా ఉన్నా సరే అదే గొప్పది అనమాట. బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కోళ్ళు డబ్బు ఉంది, కోళ్ళు ఎక్కువ ఆస్తి ఉంది, కానీ గొప్ప జీవగల దేవుడు లేదు. అది దేవుని యొక్క దృష్టిలో జీవం లెక్కనే వస్తాయి అనమాట. జీవగల దేవుడు లేని ఆస్తి భాషలు అది మనకు అంత ఎక్కువ మేలు చేయలేదన్నమాట. కానీ జీవగల దేవుడు కలిగి ఉన్నప్పుడు కొంత అయినా సరే అది మనకు ఆశీర్వాదం. ఎందుకంటే ఆశీర్వాదపూర్ణ క్రీస్తు మనకు ఉన్నామనమాట. ఒకరోజు కాదు, సదాకాలం, నిత్యం. అదే మేలు అనమాట. ఎందుకంటే మనం కొన్ని రోజులు, కొన్ని కాలం మాత్రం ఈ భూమిలో ఉన్నాం, తర్వాత మనం వెళ్ళాలి. దాన్ని బట్టి ఉంది. కాబట్టి మనం ఎక్కడికి వెళుతున్నాం? ఇప్పుడు క్రిస్తుతో కలిసి పరిశుద్ధంగా బ్రతున్న వారు పరలోకం, నిత్యం జీవగల దేవునితో. కానీ క్రిస్తు లేని వారు, పాప శ్రవణ పొందలేని వారు, వారి పరిస్థితి చాలా ఘోరం. కాబట్టి వారి కొరకు మనం ఏడ్చుకోవాలి.
దేవుని పొందలేని, రక్షణ పొందలేని ఈవిల్ స్పిరిట్ చేతలో పడి ఉన్న వ్యక్తుల కొరకు ప్రియులారా మనం ఏడ్చుకోవాలి, వారి కొరకు ఏడ్చుకోవాలి అనమాట. ప్రభు వారు రక్షించు, ఎందుకంటే వారు ఒకవేళ రక్షణ పొందకుండా స్థాయిలో వారు మరణించిన స్థాయిలో ఉండే వారి ఆత్మ పాదలం, తర్వాత నరకం, అగ్నిగుండం, సాతాను కొరకు దేవుడు సిద్ధపరిచాం. దానిలో యుగాలు నిత్యం కాలుతాయి అనమాట. దానిలో ఆమె పరిశోధన గ్రంథం మనకు అది నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు కోరుతున్న ఏ వ్యక్తి కూడా వెళ్ళవద్దు, ఏ వ్యక్తి కూడా నిత్యం ఇటర్నల్ పనిష్మెంట్ లో వెళ్ళవద్దు. చాలా డేంజర్ అనమాట. మనకు కొన్నిసారి అనిపిస్తుంది పిల్లలు నువ్వు టీచర్ ఏదైనా కొడుతున్నప్పుడు అదేదో గొప్పదని, కానీ పిల్లలు మనం అది కాదు. ఇటర్నల్ పనిష్మెంట్ చాలా చాలా ఘోరమైన పరిస్థితి అనమాట. నిత్య పనిష్మెంట్ అనమాట. అక్కడ చావు లేదు, నిత్యం ఆత్మ నిత్యం దండించబడతా. అగ్నిలో కొద్ది నిప్పు కూడా మనం చేతులు కానీ ఎక్కడైనా తాకి ఉండే ఎంతో ఇబ్బందులు. ఒక రోజు అంటే కడుపు మీద అంటే కొంచెం వేడి నీళ్లు పడిన అనమాట. ఒక నెల నేను సఫర్ అయింది, జారి అది పడింది అనమాట. ఒక నెల దాని నుండి బయటపడిన, ఒక నెల చాలా ఎంతో నొప్పి వేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నిత్యం అగ్నిగుండంలో కాల్చి ఇవ్వడం అంటే ఎంతో బాధాకరమైన విషయం. కాబట్టి అందుకొరకు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సువార్త విని రక్షణ పొందిన నువ్వు దేవుని చేతులు ఉన్నాం, శ్రేష్టమైన స్థాయిలో ఉన్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ. కాబట్టి మనం ఆనందించుకోవాలి. దేవా నన్ను ప్రభా నా ఆత్మ మీరు పట్టుకున్నవాడి శోతనం, ప్రభు మీ చేతులు నా ఆత్మ ఉన్నవాడి శోతనం. అది అదే అనమాట. సువార్త రక్షణ పొందినప్పటి నుండి మన ఆత్మ దేవుని చేతులు ఉన్నాం. దేవుని యొక్క బలమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన దేవుని చేయిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు దేవుని చేయిలో నువ్వు ఉన్నామన్నమాట. ఇప్పుడు దేవుని చేయిలో నువ్వు ఉన్నావు కాబట్టి, క్రిస్తువుని చేతుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి స్తుతించుకోవాలి, థ్యాంక్ యూ చెప్పాలి అంతే. హల్లెలూయా. అది కూడా నిత్యమైన మాట, యుగాలు అనమాట, కంటిన్యూస్ అనమాట. దేవుడు కాపాడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు, నిరాశపడాల్సిన అవసరం లేదు. ధైర్యంతోనే పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళదాం. ఇప్పుడు ఇలా ఈ వాక్యం ద్వారా మనల్ని దేవుడు దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, సర్వశక్తి ముందర సర్వజ్ఞాని జీవాధిపతి తండ్రి, మా ఆత్మను ప్రభావ మీరు పట్టుకున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభావ మాకు వెలువరిచిన గొప్ప దర్శనం బట్టి దేవా మేము ఆనందిస్తున్నాం, మేము స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీకు ఆరాధన తండ్రి. ఆమె బలహీనలుగా ఉన్నప్పుడే, మీ శత్రువుగా ఉన్నప్పుడే తండ్రి మమ్మల్ని ప్రేమించిన యేసే మీ ప్రేమను బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి వందనాలు తండ్రి, మీ కరుణని బట్టి, మీ దయని బట్టి, మా పట్ల మీ ప్రేమని బట్టి, నిత్య సంకల్పాన్ని బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఆరాధన తండ్రి, పరిశుద్ధాత్మ వలన మాలో వేచి మమ్మల్ని మీ ప్రశంసతో దేవా నింపినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఆమెన్ తండ్రి. వందనాలు. నేను ఏమాత్రం విడువని ఎన్నడూ నడబాని చెప్పిన ప్రభావ మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నవాడు స్తుతిస్తున్నాం తండ్రి. అవును ప్రభావ మీరే మా సహాయుడు ఎల్లప్పుడు తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించిన దేవుడు మీరే. ఇప్పుడు ఈ రోజు దాకా ప్రభావ మీరు మాకు మా అందరికీ చేస్తున్న ప్రతి మేలు బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాం. ఈ రోజు మేము బ్రతికి ఉన్నామంటే తండ్రి అవును తండ్రి, మీ కృప, మీ కరుణ, మీ దయ తండ్రి మేము ఒప్పుకున్నాం తండ్రి. ఎస్ఐ మీకు ఆరాధన తండ్రి. మా గొప్పతనం కాదు తండ్రి, మా చదువుని బట్టి కాదు, ఆమె తండ్రి మీ కృపని బట్టి తండ్రి, మీ కాపుదల ఉన్న కాబట్టి దేవా మేము బ్రతికి ఉన్నాం. దేవా స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీకు ఆరాధన. అలాగే ఇంకా అనేకలు తండ్రి కాలం రక్షణ పొందినట్టు కృప చూపోతండి. పాపలను ప్రేమించేదేవా మీకు వందనాలు తండ్రి. పాపలను రక్షించుకోవడానికి వచ్చిన వందన మా రాష్ట్రం దేశంలో ఉన్న తండ్రి సత్యం సువార్త తెలియలేని, సత్యం తెలియని ప్రజల పాపములు తండ్రి ప్రభు క్షమించుకుందండి. మాతో క్షమించిన తండ్రి అలాగే ప్రతి ఒక్క పాపములు క్షమించుకుందండి. మా రాష్ట్రం దేశంలో ప్రజల దేశంలో ఉన్న ప్రతి ఒక్కరితో దేవా దయ చూపని మేము ప్రార్థన చేస్తున్నాందండి. అందరూ ఆత్మకరణ తెరవతండి. మీ సత్య సువార్త అదేంగా పరిశుద్ధాత్మం నిలబడి తండ్రి ప్రేరించబడినట్టు కృప చూపని ప్రార్థన ఇస్తున్నాందండి. అందరం రక్షణ పొంది నిత్యానందంలోనికి, నిత్య సమాధానంలోని, నిత్య కాపుదలోనికి అందరూ వచ్చినట్టు ప్రభు సహాయం దయచమని మేమందరం ప్రార్థన ఇస్తున్నాం. అలాగే మేము కూడా ఈ రక్షణలో కొనసాగించబడినట్టు దేవా సహాయం చేయమతండి. మీ రాకల్లో ఎత్తపడిన గుంపులు మేము అనేకలు ఉండినట్టు దేవా సహాయం చేయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. మళ్ళీ భూమిలో తండ్రి ఈ ప్రయాణంలో మాకు ప్రతి అవసరాలు ప్రభు మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్క అవసరాలు ఆమె అద్భుతంగా దానేమో తెరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దేవుడు తన మొదటి రాజ్యం అనేది వెదగొడి అప్పుడు అన్ని అనుగ్రహిస్తామని వాగ్దాన ప్రకారం ప్రతి ఒక్క అవసరాలు యేసునామమున నరకలుగా తీర్చబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రిస్తు మహిళలో ప్రతి ఒక్క అవసరం దానేమో చేసి ఇప్పుడే తెరచబడినాక యేసునామమున బలమైన మట్టి దూదలు పనిచేయనా కానీ మేమందరూ ప్రార్థన ఇస్తున్నాం. పోలీసు బిడ్డవ అభిషేకంతో కుమ్మరించుము, శక్తితో ప్రసన్నిస్తూ నింపము తండ్రి. ఇంకోటి నీ చిత్తానుసారంగా తండ్రి ప్రతి ఒక్కరిని హెచ్చించమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిను మేము తలగా నిలబెట్టమని ప్రార్థనిస్తున్నాం. ఎక్కడ ఉన్న తండ్రి మేము వారి లోపలి ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఏ సమయంలో దేవుని దీవెన
యేసు మిమ్మల్ని అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. దేవుని కాపుదల వారికి ఎల్లప్పుడూ ఉండనాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓకే డబా కరబిన సూర్యుడు కోడు బెరబిన అభిషేకంతో మీరు కుమిరిసినట్టు ఉందని అందువల్ల మీ ప్రశంస దింపి మమ్మల్ని లేవనెత్తున్నాడు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రత్యేకపరిచినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి మీ రక్తంగా దబాయిస్తున్నాం యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.